ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ కేఎఫ్సి చికెన్ ఫ్రై ట్రై చేయాలనుకున్నాను. అయితే ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ వేలో చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ దీన్ని సాల్ట్ వేసి ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను మార్నింగే తెచ్చారు కాబట్టి పెట్టేశాను. ఇప్పుడు దీనికి కావాల్సింది థింగ్స్ ఏమేమంటే, ఫస్ట్ 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ధనియా పౌడర్ 1 స్పూను, పసుపు పొడి 1/2 స్పూన్ తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి తీసుకున్నాను. హాఫ్ లెమన్ తీసుకున్నాను. సింపుల్గా మసాలా ఎక్కువ లేకుండా ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కర్డ్ ఒక చిన్న కప్పుతో 1 కప్ తీసుకున్నాను. ఇలా బాగా కలిపేసి మనం దీన్ని ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ అలా పెట్టేస్తాము. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. కలిపేసినాక ఒక వీడియో తీసి దీంట్లో 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేస్తాము. బాగా కలిపి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పెంచేస్తాము. మనము 1/2 స్పూన్ అల్లము, 1 స్పూన్ బేకింగ్ సోడా, రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి, కార్న్ఫ్లోర్ అంటే మైదా 2 కప్ మైదా వేసాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసి దీన్ని కలిపి సాల్ట్ దీన్ని బాగా ఇలా కలిపి పెట్టేసినాక మైదా 2 కప్ వేసుకున్నాను నేను. ఓకే, చికెన్ లెగ్స్ క్రంచీగా ఫామ్ అయ్యేదానికి 3 eggs తీసుకున్నాను నేను. ఇంకా కూడా ఒక ఎగ్ తీసుకోవచ్చు. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, సరిపోయేంత సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ తీసి దీన్ని బాగా మనం ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టుకున్నాం కదా, దీంతో ఫస్ట్ చికెన్ అంతా దీంతో డిప్ చేసేసి ఇలా పెట్టేసి మనం పొడి ఇలా ఇచ్చేసుకున్నాం కదా, బాగా ఇలా అద్దేసి, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఆయిల్ కాగుతూ ఉండే ఆయిల్లో వేసేస్తాం. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. వేడి వేసుకొని తిన్నాము. చూసారా, కేఎఫ్సి చికెన్. మీరు కూడా తిందాం రండి. వేడిగా చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ.